వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే బ్రాహ్మణులు కూడా వీళ్ళ దృష్టిలో హిందూ వ్యతిరేకులే వీళ్ళ దృష్టిలో. ఈ ముస్లిం వింగ్ ఉన్నది వాళ్ళ దాంట్లో, ఆర్ఎస్ఎస్ లో క్రైస్తవ వింగ్ కూడా ఉన్నది వాళ్ళ దాంట్లో. మరి వాళ్ళని బయటికి పంపించండి. నేను ఒకటే చెప్తాను కదా, శాంసంగ్ కూడా, ఈ దేశంలో ఉన్న శాంసంగ్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా, అవునా కదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా. మరి ఆయనే లేవనెత్తిన అనుకో, ఈ ప్రాంతంలో పుట్టినవాడు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, దళితుడైనా, బ్రాహ్మణుడైనా ఈ నేల కోసం మాట్లాడతాడు, ఈ హక్కుల కోసం మాట్లాడతాడు, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల కోసం మాట్లాడతాడు, వీళ్ళ తరపున నిలబడతాను. రైట్. మీరే వాదులు, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళు ఏ వాదులు? జాతీయవాదులా? మరి జాతీయవాదులు అయితే మీరు స్టాండ్ ఏం చెప్పండి. గుజరాత్, రాజస్థాన్, మార్వాడి ఇలా డబ్బులు కావాలా? తెలంగాణలో వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా? కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ ఓట్లు కావాలా? నా ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పాలి. బండి సంజయ్ కానీ, మార్వాడి లత కానీ, లేకపోతే రాజస్థాన్ సింగ్ కానీ. తెలంగాణ శ్యామ్, నాకు ఆంధ్రలో కూడా చుట్టాలు లేరు తెలుసా. మాది మళ్ళీ చెప్తున్నా, వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం.